హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్. మీరు చూస్తున్నారు 136 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి. ఈ హౌస్ వచ్చేసి మంచి డిలక్స్ మోడల్లో ఉంటుంది. ఈ హౌస్ మనకు కుందనపల్లిలో వస్తుంది. మనకు రాఘవేంద్ర కాలనీ పోలీస్ కాలనీలో ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకు బండ్లగూడ నాగారం వెళ్ళే రోడ్కి చాలా నియర్గా ఉంటుంది. నాగారం వెళ్ళే రోడ్కి ఒక 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్కి ఒక 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనకు 22.5 ఫీట్స్, డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్. సో ఇది కామన్ వాష్రూము. అది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకు హాల్లోకి వస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10x9.5 ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఒక ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది డైనింగ్కు మరియు హాల్కు మధ్యలో. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 8x9 ఉంటుందండి. సో షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. అలాగే నేను చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చాను. చూడండి, హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఎదురుగా టీవీ యూనిట్ కూడా చేయబడి ఉంటుంది. మనకు ఈ హౌస్కి నియర్గా గౌతమి జూనియర్ కాలేజ్ కూడా ఉంటుంది. అలాగే వర్ధన్ పోలీస్ అకాడమీ స్కూల్ కూడా చాలా నియర్గా ఉంటుంది. సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్ అండి. కీసర టెంపుల్ కూడా జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇంటి చుట్టూరా యాజ్ పర్ వాస్తు గల్లీ ప్రొవైడ్ చేశారు యాజ్ పర్ వాస్తు. సో నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకు ఈశాన్యంలో బోరు సంపు ప్రొవైడ్ చేశారు. సో చూడండి, నేను ఇక్కడ కిచెన్ కూడా చూపిస్తున్నాను, డైనింగ్ కమ్ కిచెన్. సో ఇక్కడ ఆర్చ్ నుండి అవతల వైపు చూసినప్పుడు ఇక్కడ హాల్లో మనకు టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచి డీలక్స్ మోడల్ హౌస్ అండి. సో మనకు దాదాపుగా ఈ హౌస్కి 14 పిల్లర్స్ కూడా యూజ్ చేశారు. సో యాక్చువల్గా ఓనరు యుఎస్ వెళ్ళిపోదామని ప్లానింగ్లో ఉన్నారు, అతని జాబ్ పర్పస్లో. అందువల్ల ఈ హౌస్ సేల్కి వచ్చిందండి. సో జనరల్గా ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ హౌస్. సో మనకు రాధా టీఎంటీ స్టీల్ యూజ్ చేయడం జరిగింది, అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేశారు. ఈ హౌస్కు 14 పిల్లర్స్ యూజ్ చేశారు. థ్యాంక్ యూ.